హాయ్ వన్ అండ్ ఆల్, నేను మీ ఏఎస్ఎన్. మీ టెట్ ప్రిపరేషన్ అనేది చక్కగా అవుతుందని నేను అనుకుంటున్నాను. సో 0.0001 మార్కుల్లో కూడా ఉద్యోగం కోల్పోవడం, ఆ కోల్పోయిన మార్కులు టెట్ వెయిటేజ్ నుంచి పోవడం, దానివల్ల ఉద్యోగం కోల్పోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి అటువంటి దాని నుంచి బయటపడాలంటే టెట్ మార్కులు అనేవి చాలా ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేస్తున్నాయి, కీలకమయ్యాయి. కాబట్టి మీరు టెట్ ప్రిపరేషన్ చాలా జాగ్రత్తగా చేయండి. టెట్ ప్రిపరేషన్లో ఎటువంటి అవాంతరాలు ఈ 30 రోజులు రాకుండా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఈ చివరి రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఈ లాస్ట్ డేస్లో అవాయిడ్ చేయాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు సంవత్సరాల కొలది చదువుతున్న శ్రమ అంతా ఇప్పుడు ఇందులో పెడతారు. కాబట్టి ఈ శ్రమకు ఫలితం రావాలనేసి అంటే మీరు సరైన మార్గంలో వెళ్ళాలి. మీరు ఏమైతే చదవాలనుకుంటున్నారో అవి మాత్రమే చదవాలి. ఏం ఎగ్జామినర్ అడుగుతారో అవి మాత్రమే చదవాలి. కానీ ఉన్న తక్కువ సమయాన్ని కూడా ఏ అవసరం లేని మెటీరియల్ని చదివి, అవసరం లేని విషయాలను చదివి సమయాన్ని వృధా చేసుకొని ఏవైతే ఎగ్జామినర్కి కావాలో వాటిని కానీ మనం వదిలినట్లయితే ఖచ్చితంగా మార్కులు కోల్పోతాం. ఎంత శ్రమించినా సరే మనకి విజయం అనేది రాదు. కాబట్టి కొంచెం దాని గురించి ఏవైతే అవాయిడ్ చేయాలో వాటి గురించి చూద్దాం. చూడండి, లాస్ట్ డే మిస్టేక్స్, చివరి రోజులో మనం అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ అండి, అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్లానింగ్ అండి. అంటే రివైజ్ చేయడానికి ఇప్పుడున్న 30 days ఆర్ ఇప్పుడున్న ఈ లాస్ట్ డేస్లో మీరు రివిజన్ మాత్రమే చేయగలరు. కొత్త పుస్తకాల జోలికి, కొత్త విషయాల జోలికి వెళ్ళొద్దు. మహా వెళ్తే ఏదో మిగిలిపోయిన ఒక్క సబ్జెక్ట్ అయితే అవ్వచ్చేమో తప్ప మొత్తం సిలబస్ అనేదాన్ని నేను ఇప్పుడే చూస్తాను అనే ఉద్దేశంతో మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా లాస్ అవుతారు. సో మీరు రివిజన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ రివిజన్ని ఎలా చేస్తారు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా ఒక ప్రణాళిక రూపంలో వెళ్ళాలి. మనకు ఉంటుంది ప్రణాళికలో అనే లెసన్లో బెంజమిన్ అనే వ్యక్తి అంటారు, మీరు ప్లాన్ వేసుకోవట్లేదంటే ఫెయిల్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్లే, ప్రణాళిక మీరు వేయడం లేదు అంటే పరాజయానికి సిద్ధపడుతున్నట్లే అని ఒక ఆయన అంటాడు, బెంజమిన్ అని. సో నేనేం చెప్తున్నానంటే ఎలా చదువుకోవాలి, ఈ తక్కువ రోజులు, ఈ చివరి రోజులన్నీ ఎలా చదువుకోవాలి అనే ఆలోచన లేకుండా మీరు కానీ ఏదో ఒక బుక్ చదివేద్దాం, దొరికిన బుక్ చదివేద్దాం అంటే తెలియకుండా ఒక బుక్ పైన 10 days స్పెండ్ చేయొచ్చు, లేదా ఒక బుక్ పూర్తిగా వదిలేయచ్చు, మర్చిపోవచ్చు. సో అలా కాకుండా కొన్ని పేపర్స్, 1 or 2 పేపర్స్ తీసుకొని అసలు ఏం చదవాలా, ఏం చదవకూడదు, ఏం మిగిలిపోయాయి, ఏం చదివాను ఇంతవరకు అన్నీ ఒకసారి పేపర్ వర్క్ చేయండి. పేపర్ పైన పెట్టి మీరు రాయండి. ఇది రాసిన తర్వాత సో మీకు అండర్స్టాండింగ్ వస్తుంది, ఎంత లెవెల్లో ఉన్నామని, ఎంత కంప్లీట్ చేసాం, ఎంత మిగిల్చామని. సో దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే మీ రివిజన్ ప్లానింగ్ని చేసుకోవచ్చు అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, అందరికీ చెప్తున్నాను, మన మైండ్ ఎలా పనిచేస్తుందంటే కొన్ని విషయాలకి భయపెట్టదు ఉంటుంది. అమ్మో నేను ఎగ్జామ్ రాస్తే తక్కువ మార్కులు వస్తే మరి నేను చదవలేనేమో, నేను తక్కువ మార్కులు వస్తే నేను ఎంత చదవలేదో నాకు తెలిసిపోయి మళ్ళీ నేను భయంలోనికి వెళ్ళిపోతానేమో అనే భయాలు పెట్టుకొని అసలు పరీక్షనే రాయకుండా ఉండిపోతారు. అలా కాకుండా మీరు ఏం చేయాలనేసి అంటే మీ దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్స్ మీరు తీసుకొని ఉంటారు. ఏ విధంగా మీ దగ్గర ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్న మెథడ్స్, సైకాలజీ, మనకి మారినంత వరకు కంటెంట్, మారిన బిట్స్ చూడడం అవసరం లేదు, ఎంతవరకు అయితే మారకుండా ఉందో ఆ కంటెంట్, వీటిని తరచుగా చేస్తూ ఉండండి. 2-3 hours అయినా రోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ టెస్టుల రూపంలో కానీ ప్రామాణికమైన టెస్టులు మీ ఇష్టం ఎక్కడ తీసుకుంటారో ప్రామాణికంగా ఉండాలి, స్టాండర్డ్ టెస్టులు ఉండాలి. ఎందుకనేసి అంటే టెస్టులు పెడుతున్నాం కదా అని ప్రతి లైన్ని బిట్టిగా మార్చేసి, అంటే వ్యర్థమైన మెటీరియల్ అంతా చదివి వాటిని బిట్లుగా చూడాల్సిన అవసరం లేదు. క్వాలిటీగా మీకు తెలిసిన వాటిల్లో క్వాలిటీగా ఎందులో ఉంటే అందులో తీసుకోండి. టెస్టుల రూపైనా కానీ PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రూపైనా కానీ మీరు ఖచ్చితంగా వీటిని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకనేసి అంటే ఇవి మాత్రమే మీకు చివరి రోజుల్లో లేదా మొత్తం ప్రిపరేషన్లోనైనా సరే మీరు ఏ విధంగా ఆలోచించాలనే ఒక దార్శనికతని, ఒక డైరెక్షన్ ఇచ్చేవి ఖచ్చితంగా క్వశ్చన్స్ మాత్రమే. అది గత ప్రశ్నపత్రాల్లో వచ్చిన ప్రశ్నలు అంటే PYQs కానీ, లేదా మీరు రాయబోయే మాక్ టెస్టులు, మాదిరి ప్రశ్నలు ఉంటాయి కదా, ఈ మాదిరి ప్రశ్నలు కానీ మిమ్మల్ని కాపాడుతాయి. సో వీటిని ఏ విధంగా కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. వీటి యొక్క ఇంపార్టెన్స్ తెలిసే తక్కువ రోజులో ఉన్నప్పటికీ కూడా
చాలా శ్రమించి మైవే2 డిఎస్సి యాప్లో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టెట్ క్వశ్చన్స్ అన్ని దాదాపుగా 1000 వరకు చేయడం జరిగింది. అంత ఇంపార్టెంట్ ఉంది వీటికి. ఈ టైంలో డోంట్ చేంజ్ బుక్స్. కొత్త బుక్స్ కొనొద్దు. బల్కీ బుక్స్ అంటే పెద్ద పెద్ద పుస్తకాలు ఈ క్షణంలో వెళ్ళి మీరు కొన్నారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఇంతకు ముందున్న పుస్తకాలు పరిచయం ఉండడం వల్ల మీకు ఏ పేజ్లో ఏముందో మీకు తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏముందో, రైట్ సైడ్ ఏముందో మీకు ఒక పిక్టోరియల్ ఆర్గనైజేషన్ మీ మైండ్లో ఆల్రెడీ జరిగి ఉంటుంది, ఒక పిక్టోరియల్ మెమరీ. అలా కాకుండా మీరు ఇప్పుడు మళ్ళీ కొత్త పుస్తకాలు కొని ఎవరో ఏదో పుస్తకం చదువుతున్నారు, ఆ పుస్తకం నేను చదివేస్తే బాగున్నేమో అని పుస్తకాల వెనక పరిగెట్టి చివరికి పుస్తకాలతో మిగిలిపోతారు తప్ప ఉద్యోగాలతో మిగలరు. సో మీరు చేయాల్సింది ఏంటంటే పుస్తకాలని ఇప్పుడు మీ దగ్గర ఉన్న పుస్తకాన్ని లిమిటెడ్గా ఉంచండి. అర్థమైందా? మీరు ఏ పుస్తకం చదువుతున్నా, ఎంత గొప్ప పుస్తకమైనా అది మీతో ఉంచండి. ఆ పుస్తకాన్ని మల్టిపుల్ రివిజన్స్ చేయండి. రివైజ్ ఇట్ అంటే దాదాపుగా ప్రతి పుస్తకాన్ని ఒక 5 నుంచి 10 సార్లు రివైజ్ చేసి అందులో ఉన్నదాన్ని క్షుణ్ణంగా బుర్రలోనికి ఎక్కించుకోండి. కానీ కొత్త పుస్తకాల వెనక పరిగెట్టి కొత్త పుస్తకాలు ఇప్పుడు కొని ఒకవైపు డబ్బు వేస్ట్ చేయొద్దు, ఇంకోవైపు టైం వేస్ట్ చేయొద్దు. చాలా విలువైన టైం, డబ్బు కంటే కూడా విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. కొత్త పుస్తకాల జోలికి వెళ్ళొద్దు, అలాగని ఉన్న పుస్తకాలను విడిచిపెట్టొద్దు. ఇంతవరకు చదివిన పుస్తకాలనే మరలా చదివి రివిజన్ చేసుకొని మీ నాలెడ్జ్ని పటిష్టం చేసుకోండి. అదే స్ట్రెంగ్తన్ చేసుకోండి, సాలిడ్గా ఉండేలా చూసుకోండి. అంతే తప్ప కొత్త పుస్తకాలు చూసి మళ్ళీ కొత్త పుస్తకం కొని ఆ పుస్తకం మీకు పరిచయం అయ్యేసరికి ఈ ఉన్న పుణ్యకాలం కాస్త అయిపోతుంది. సో అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. బుక్స్ మీ దగ్గర ఉన్నవి, మీరు అండర్లైన్ చేసుకున్నవి, ఓకేనా, మీరు నోట్స్గా రాసుకున్నవి, వాటిని బాగా ఫాలో అవ్వండి. కొత్త పుస్తకాల జోలికి వెళ్ళొద్దు. బ్రేక్స్, రిఫ్రెష్మెంట్, హెల్త్ అండి. అంటే ఇప్పుడు ఏమంటారండి అంటే చాలామంది, సరే మీరు ఎన్ని గంటలు చదివారు, డిఎస్సి వచ్చింది, ఎన్ని గంటలు చదివారు, యూపీఎస్సి వచ్చింది, ఎన్ని గంటలు చదివారు, గ్రూప్ 2 వచ్చింది, ఇలాంటివన్నీ అందరిని అడుగుతుంటారు. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఎక్కడో ర్యాండమ్గా 14 అవర్స్ చదివాను, 18 అవర్స్ చదివానని విని అక్కడి నుంచి ఇంకా అదే పట్టుకొని ఆ ప్రయత్నాన్ని కోసం ప్రయత్నించి ఒకవేళ ఫెయిల్ అయితే నేను వాళ్ళ చదవలేకపోతున్నాను కాబట్టి నాకు రాదేమో అనే భయంలోనికి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. నేను చెప్పేది ఏంటంటే అండి, మీరు ఎంత ఫోకస్డ్గా చదివారు అనేది ఇంపార్టెంట్ అండి. మీరు రోజుకి 10 అవర్స్ చదివినా, 6 అవర్స్ చదివినా అది ప్రొడక్టివ్ వర్క్ అయి ఉండాలి. అంటే మీరు 14 గంటలు పుస్తకం ముందు కూర్చొని ఎవరో ఫోన్ చేస్తే 1 గంట సేపు మాట్లాడి, ఎవరో మెసేజ్ చేస్తే 1 అరగంట సేపు చాట్ చేసి, అంతేకాకుండా మధ్యలో లెసన్ అవుతుండగానే కంప్లీట్ అవ్వకముందే సాంగ్స్ వినేసి మీ దృష్టి అంతా పైలోకం పైన పెట్టి ఇక్కడ మాత్రం లెసన్లు, క్లాసులు వినేయడం, లేకపోతే పుస్తకాలు చదివేయడం, ఇలా చేస్తూ మీరు 24 గంటలు కూర్చున్నా సరే ఉపయోగం ఉండదు. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రొడక్టివ్ వర్క్. అంటే మీ ఉత్పాదకతను పెంచుకోవాలి. మీరు ఇచ్చే ఇన్పుట్ ఎంత ఉందో దానికి వచ్చే అవుట్పుట్ అనేది ఎక్కువగా ఉండాలి. అంతే తప్ప మీరు మీ కష్టం 14 గంటలు పని పాటు మానేసి మీరు బుక్స్ ముందే కూర్చుంటారు, కానీ పని జరగదు. అలాంటిది వద్దండి. మీరు చదివేది కొంచెం సమయమైనా, 6 గంటలైనా 10 గంటలైనా. ముఖ్యంగా మహిళలు ఉంటారు, గృహిణులు ఉంటారు, ఈ హోమ్ మేకర్స్ ఉంటారు కదా వాళ్ళు. ఇంకా అంతేకాకుండా బయటికి వెళ్ళి పనిచేసి వచ్చి సాయంత్రం చదువుకునే వాళ్ళు ఉంటారు. అది మగవాళ్ళు అయినప్పటికీ ఆడవాళ్ళు అయినప్పటికీ వర్కింగ్ ఉంటారు కదా. ఈ వర్కింగ్ చేస్తూ చదువుకునే వాళ్ళు కూడా మీరు కూడా టెన్షన్ పడద్దు తక్కువ టైం ఉందేమని. మీరు చదివే ఆ 6 అవర్స్ లేకపోతే 8 అవర్స్ అనేది ఫోకస్డ్గా చదవాలండి. ఎక్కువ అవర్స్ చదివేస్తే వచ్చేస్తుంది అనేది భ్రమ. ఎంత క్వాలిటీగా చదివామన్నది అర్థమైందా? ఎంత మంచి క్వాలిటీ అవర్స్ మనం ఇచ్చామనేది ఇంపార్టెంట్. రోజంతా నేను పుస్తకాలు ఎదురుగానే కూర్చొని పని మాత్రం శూన్యం అనే భ్రమలో మాత్రం ఉండొద్దు. ఖచ్చితంగా బ్రేక్స్ని పాటించండి. చదవడంలో రిఫ్రెష్మెంట్ని తీసుకోండి. దీని స్ట్రెస్ నుంచి బయటకు పడి మీరు చదివే మీ ఉత్పాదకతని, మీ ప్రొడక్టివిటీని పెంచుతుంది. అలాగే మీ హెల్త్ని కూడా. మంచి ఫుడ్ని మెయింటైన్ చేయండి. ఈ లాస్ట్ డేస్లో ఈ మంచి ఫుడ్ని మెయింటైన్ చేయడం వల్ల మీకు హ్యాపీగా ఉంటుందండి. మీరు చదవగలుగుతారు. ఏదో పనికిమాలిన ఫుడ్ తిని, చెత్త అంతా తిని, దానివల్ల అనారోగ్యం తెచ్చుకొని హాస్పిటల్స్ చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని కోల్పోవద్దు. సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి. మన బ్రెయిన్కి ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా ఉండే ఫుడ్ తీసుకోండి. ఇది అయిపోయిన తర్వాత కావాలంటే మీరు ఏమైనా పార్టీలు చేసుకోవచ్చు. సో ఈ విషయంలో ఇది పాటించండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం, ఈ క్షణంలో మీరు ఎటువంటి ఒత్తిడికి గురి కాకూడదండి. ఎటువంటి ఒత్తిడి, స్ట్రెస్ అంటే బయట నుంచి ఎవరో టెట్ ఎగ్జామ్ దగ్గరికి వస్తుందంట, వాడికి ఇన్ని మార్కులు వచ్చాయి, వీడికి ఇన్ని మార్కులు వచ్చాయి, నువ్వేం చేస్తున్నావు, ఎంతవరకు వచ్చింది నీ ప్రిపరేషన్, ఇలాంటి మీరు లక్షల కొలది గొంతుకులు వింటుంటారు. మీరు సమాజానికి హాని చేయకూడదు, కానీ సమాజం చెప్పే ప్రతి మాటను వినాల్సిన అవసరం లేదు.
ఎందుకనేసి అంటే మీరు నిన్నటి కంటే ఈరోజు మెరుగయ్యారా లేదా, నిన్న ఎంతగా చదివానో అంతకంటే ఈరోజు క్రమశిక్షణగా ఉన్నానా లేదా, రోజు రోజుకి నేను ఎగ్జామ్ వైపుగా వెళ్ళేదందుకు రోజు నేను చేయాల్సిన కృషిలో పెరుగుతుందా లేదా, పెంచుకుంటున్నానా లేదా, ప్రోగ్రెస్లో ఉన్నానా లేదా అనేది మీకు ముఖ్యం. అలా ప్రోగ్రెస్లో మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో పెట్టుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీ వైపు విజయం వస్తుంది. కాబట్టి మీరు ఇతరులతో పోలిక వద్దు, అర్థమైందా? ఇతరులతో పోలిక పెట్టుకొని వాళ్ళకి ఇన్ని వచ్చాయి నేను వాళ్ళని బీట్ చేయాలనే ఉద్దేశంతో మీరు మార్కులు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేసి దాని నుంచి ఒత్తిడి తెచ్చుకొని ఈ ఒత్తిడి నుంచి మీ విలువైన స్మృతిని, మెమరీని కోల్పోయి, ఆ స్మృతి నుంచి కోల్పోయామనే భయంతో మరింత మెమరీని కోల్పోయి అల్టిమేట్గా మీరు పరాజయం పాలవద్దు. మీరు చేయాల్సిందల్లా మీ ప్రిపరేషన్ని ప్రోగ్రెస్లా మీరు పురోగమిస్తున్నారు అనే ఐడియాతో వెళ్ళండి చాలు. అంతే తప్ప వాళ్ళతో వీళ్ళతో కంపారిజన్స్ చేసుకొని నిజంగా చెప్పాలనేసి అంటే వ్యర్థమైనవి, ఇంకా చెప్పాలంటే పనికిమాలిన కంపారిజన్లు మానేయండి. ఎవరికి ఎన్ని వచ్చినా సరే మీరు మిమ్మల్ని రోజు రోజుకి రిఫార్మ్ చేసుకుంటున్నారా లేదా, మీలో మీ క్యారెక్టర్లో మీ పర్సనాలిటీలో మీరు సంస్కరణలు తెచ్చుకుంటున్నారా లేదా అని చూసుకోండి. మీరు సంస్కరించబడండి, తర్వాత ఖచ్చితంగా మీ వద్దకు విజయం వస్తుంది. అంతే తప్ప అనవసరమైన పోలికలన్నీ తెచ్చుకొని మీ విలువైన క్యారెక్టర్ని మీరు అండర్మైన్ చేసుకోవద్దు. మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, దాన్ని మీరు తక్కువ చేసుకొని మీరు ప్రతి విషయంలో కూడా వెనకబడద్దు. మీ సొంతంగా మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు కాబట్టి మీకు ఎవరితో కంపారిజన్ అవసరం లేదు. మీరు అభివృద్ధిలో ఉండండి, మీరు ప్రతిరోజు డెవలప్ అవ్వండి. అంతే తప్ప అనవసరంగా ఒత్తిడికి గురవద్దండి. స్ట్రెస్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే స్ట్రెస్, అనవసరంగా స్ట్రెస్ తీసుకొని ఉన్న కాస్త విలువైన సమయాన్ని కూడా కోల్పోవద్దు. సో ఈ 5 సూత్రాలని పాటించండి. ఈ 5 సూత్రాలని మీకు నచ్చిన పుస్తకాలు చదవండి, కానీ కొత్త పుస్తకాలు తీసుకోవద్దు. మీకు నచ్చిన ఫుడ్ తినండి, కానీ అది ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని పాడు చేయండి అయి ఉండాలి. అర్థమైందా? మీకు ఆరోగ్యాన్ని పాడు చేయకుండా ఉండేలాగా మీకు నచ్చినంతసేపు చదవండి, బట్ మీరు చివరి రోజులో ఎగ్జామ్ రాయడానికి ఫిట్గా ఉన్నారా లేదా అనే విధంగా చూసుకోండి. సో ఈ 5 సూత్రాలు పాటించండి. ఈ లాస్ట్ డేస్లో మాత్రం ఈ ప్రిపరేషన్ని పటిష్టంగా ఉంచుకోండి. పటిష్టంగా ఉంచుకునే మార్గంలో వీటిని జాగ్రత్తగా చేసుకోండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏఎస్ఎన్ సైనింగ్ ఆఫ్.